చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గత కొంతకాలంగా హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పటాన్ చెరువు సమీపంలోని ఓ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంతో పాటు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాయి. పటాన్ చెరువు సమీపంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో సోమవారం ఉదయం ఉన్నట్టుండి రియాక్టర్ బ్లాస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. పేలుడుతో భారీ శబ్దం రావడంతో భయంతో కార్మికులు బయటికి పరుగులు తీశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన కార్మికులు, స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందడంతో పాటు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టుగా సమాచారం అందుతోంది. లోపలే ఉన్నారు. సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పేలుడు ధాటికి కార్మికులు దూరంగా ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై కార్మికుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.